ఎస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా మారుమూల ప్రాంతాల పిల్లలకి కూడా కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తద్వారా నాణ్యమైనటువంటి విద్య అందించే దిశగా ప్రయత్నం చేసినటువంటి అనధికారులందరికీ కూడా మా పాఠశాల తరఫున మరొకసారి నమస్కారాలు చెప్పుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆశీర్వాదమైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా విద్యాధికారి గారు, ఈ కార్యక్రమానికి కర్మక్రియగా నిలిచినటువంటి సేల్స్ ఫోర్స్ టీమ్, నిర్మాణ్ ఆర్గనైజేషన్, టీసిక్ మరియు కారకులైనటువంటి సేల్స్ ఫోర్స్ టీంకి మరియు నిర్మాణ్ టీంకి ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని వసతులు ఉన్నప్పటికీ ఒక తీరని లోటుగా కంప్యూటర్ విద్య అనేది ఉన్నది. ఆ లోటును మన పాఠశాల విద్యార్థులకు తీరుస్తూ మన పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు గాను గౌరవ కలెక్టర్ గారికి మరియు టీం సేల్స్ ఫోర్ గారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సార్, మా పాఠశాలలో 279 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంవత్సరం ఉపాధ్యాయుల కృషి మరియు గత సంవత్సరం యొక్క ఫలితాల దృష్ట్యా ఈ పాఠశాలలో 100 మంది విద్యార్థులు కొత్తగా చేరడం జరిగింది. మీరు అందించినటువంటి ఈ ప్రోత్సాహంతో ఈ విద్యా సంవత్సరం 150 పైగా అడ్మిషన్లు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ఈ పాఠశాల నుండి 2 విద్యార్థులు 10 GPA సాధించి మండలంలో ఉత్తమ పాఠశాలకు నిలవడం జరిగింది సార్. అదేవిధంగా 10 మంది విద్యార్థులు IIITకి సెలెక్ట్ కావడం, ఇటీవల విడుదలైనటువంటి NMMS స్కాలర్షిప్ల్లో మన పాఠశాల నుండి 4 విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొంది రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో మన పాఠశాల విద్యార్థి ప్రదీప్ కుమార్ నిలవడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్లో ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్లో రాష్ట్ర స్థాయిలో శ్రీవిక ఫైజా పాల్గొనడం జరిగింది. కబడ్డీ నుండి స్టేట్ లెవెల్ వివేక్ పాల్గొనడం జరిగింది. విద్యతో పాటుగా కో కరికులర్ యాక్టివిటీస్లో పాఠశాల విద్యార్థులు ఎంతో ముందంజలో ఉన్నారు. మీరు అందించినటువంటి ఈ ప్రోత్సాహంతో, ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ విద్య అనేది ప్రతి వ్యక్తికి, విద్యావంతుడైనటువంటి ప్రతి వ్యక్తికి అవసరము. Don't have the computer lab, but we are very lucky friends because we having the computer lab. And thank you to Telangana government, Collector Garu and Nirmal organization Salesforce. In early life, those who are illiterate, they don't know the letters. But now, beloved Collector Garu and all the dignitaries on the state, and all my teachers and elders and my friends, a very good morning. We connect them to 300 NGOs. NGOs also non-government organization like Nirman. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసినారు కదా. అండ్ అబౌట్ 40 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో మేము కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మేము అందరూ వీ హ్యావ్ బీన్ సిట్టింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడ కొంచెం ఎండలో మీరు, ఐ డోంట్ నో హౌ లాంగ్ యూ ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్, బట్ థ్యాంక్ యూ ఫర్ waiting for us and giving us this opportunity to speak. So I want to play a little short game, okay? Ikkada andarki you'll have class 6 to class 10.